హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఇది సబ్జా చెట్టు ఆకు చూడండి. చూస్తున్నారు కదా, మంచి వాసన వస్తుంది సబ్జా చెట్టు. సబ్జా అంటే మనం సబ్జాలు తెలుసు కదా, వాటర్లో నానబెట్టుకొని సలవకి తాగుతాం కదా, జ్యూస్ అంగళ్ళలో కానీ మన ఇళ్ళల్లో కానీ సబ్జాలు. ఆ సబ్జాల చెట్టు అండి ఇవి. చూసారా, అవి పూత, అది చూస్తున్నారు కదా పూత. చూడండి పూలు పూత చూడండి ఎలాగేస్తుందో సబ్జాలు. చూడండి, ఆ గెలలు ఎండిపోతే గింజలు వస్తాయి. ఆ గింజల్ని మనం నానబెట్టుకొని తాగితే సలవకు వస్తాయి. చూస్తున్నారు కదా, పూత ఆకులు చూడండి, మంచి వాసన వస్తుంది. చెట్టు తాకితేనే వాసన వస్తుంది. చూస్తున్నారా, అన్ని పూత వేస్తుంది మొగ్గలు. చూసారు కదా చెట్టు చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్జా చెట్టు చూడండి, ఇది వాసన చూడండి, తాకి చూడండి, మంచి వాసన వస్తుంది. చూడండి, ఆ గెలలు ఎండిపోవాలి. అవి ఎండిపోతే అప్పుడు వాటిలో గింజలు వస్తాయి. అది చూడండి, అది అట్లా గింజలు వస్తాయి. నల్లగా సన్న గింజలు ఉంటాయి వాటిల్లో. ఆ గింజల్ని మనం నానబెట్టుకొని తాగుతాము. చూస్తున్నారా, దానిలో గింజలు ఇంకా రాలేదు. చూసారా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.